సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు జననం గురించి పోతున్నాం. దాని యొక్క ప్రాముఖ్యత వివరిస్తాము. చరిత్రను చెప్పాలంటే మనం రెండు భాగాలుగా చెప్తాం. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జననం చరిత్రను రెండు భాగాలుగా విభజించింది. అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాల్సి వచ్చింది భూలోకంలో అని మనం ఆలోచన చేసినట్లయితే 2000 సంవత్సరాల క్రితం, అనగా యేసుక్రీస్తు పుట్టక ముందు ఐరోపా ఖండంలోని చాలా దేశాలకు రోమా రాజులు పరిపాలించేవారు. అయితే వారి పరిపాలన ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. హింసలకు గురి చేస్తూ వారి పరిపాలన ఉండేది. కొంతకాలం పరిపాలన అనేక దేశాలకు వ్యాప్తి చెందింది. అలానే ఇంకా యూదయ, గలిలయ, ప్రస్తుతం తీసుకుంటున్నాం. ఈ ప్రాంతాలు కూడా రోమరాజు పరిపాలన ఆక్రమించబడింది. అయితే అప్పుడు ఆ రోమరాజులు ప్రజలను ఎంతో హింసించి వారి పరిపాలన ప్రజలు బాధ పెట్టే విధంగా ఉండేది. అప్పుడు ఆ ప్రజలు అంటున్నారు, మమ్మల్ని రక్షించడానికి ఎవరైనా వస్తే బాగుండు, ఈ బాధల నుంచి విడుదల కల్పించడానికి ఎవరైనా వస్తే బాగుండు అని ప్రజలు కోరుకున్నారు. ఇలా కోరుకున్న కొంతకాలానికి ఒక ప్రవక్త ద్వారా, అంటే క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త ద్వారా దేవుడు తన కుమారుడిని ప్రజలను రక్షించడానికి పంపించబోతున్నాడు అనే విషయాన్ని ప్రవక్త ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు. అది విన్న ప్రజలు ఎంతో సంతోషపడి తమకు రక్షకుడు రాబోతున్నాడు అనే విషయాన్ని గ్రహిస్తారు. అలానే ఇది మొదటి కారణం. యుద్ధాల ద్వారా అశాంతితో ఉన్న ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి పుట్టాల్సి వచ్చింది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారని. రెండవదిగా హవ్వ ద్వారా సమస్త మానవాళికి కూడా పాపము వ్యాపించబడింది. దాని శాపం వలన ప్రజలందరూ కూడా, మానవులందరూ కూడా పాపులమయ్యారు. ఆ పాపం నుంచి రక్షించుటకు కేవలం దేవుడు మాత్రమే తన కుమారుడిని పంపించడం ద్వారా ప్రజలను పాపాల నుండి రక్షిస్తాడనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం జరిగింది. ఇది యేసుక్రీస్తు వారు పుట్టడానికి గల కారణాలు. అయితే యేసుక్రీస్తు వారి జననం ఎలా జరిగింది? ఒక ప్రాంతంలో, బెత్లెహేము అనే ప్రాంతంలో మరియా అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె చాలా పరిశుద్ధురాలు. యోసేపు అనే వ్యక్తితో వివాహంకు నిశ్చయించి ఉన్నారు. ఆల్రెడీ నుంచి మన దైవజనులు వివరించారు. అయితే ఒకరోజు మరియా నిద్రిస్తూ ఉండగా దూత వచ్చి, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం పొందుకుంటావు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అది విన్న మరియా ఎంతో సంతోషపడుతుంది. ఈ విషయం యోసేపు కూడా తెలుసుకుంది. యోసేపు రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలి అనే ఆలోచనతో ఉన్నారు. అయితే దూత కూడా వెళ్ళి యోసేపు కూడా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడుతుంది అనే విషయాన్ని యోసేపుకు తెలియజేయడంతో యోసేపు సహకారంతో మరియను యోసేపు వివాహం చేసుకుంటారు. ఇది జరిగిన కొంతకాలానికి ఆమె గర్భం ధరించి ఉండగా ఆ దేశపు రాజు ఆజ్ఞ మేరకు ప్రజా సంఖ్య రాయడం కోసం పన్ను చెల్లింపు విషయమై అందరూ కూడా తమ తమ గ్రామాలకు వెళ్ళి పేర్లను నమోదు చేయించుకోవాలి అనే విషయాన్ని తెలియజేశారు. ఇందులో భాగంగా యోసేపు మరియా కూడా తమ సొంత ఊరైన బెత్లెహేము అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది.
అక్కడ వెళ్తూ ఉండగా అనేక మంది ఇలానే ప్రజాసంఖ్య కోసం రావడం వల్ల వారికి ఉండటానికి స్థలము లేక ఎక్కడా కూడా సత్రాలు దొరకలేదు. వారికి పశువుల పాకలో బాలుడు యేసుకు జన్మనిస్తారు. ఇది జరిగిన కొంతసేపటికి తూర్పు దేశంలో ఒక నక్షత్రం వెలుస్తుంది. అది చూసిన జ్ఞానులు లేఖనాలలోని చెప్పిన విధంగా ఇంతకుముందు ప్రవక్తలు చెప్పిన ఆధారాల ప్రకారంగా తమకు రక్షకుడు పుట్టాడు అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. అలానే దూత గొర్రెల కాపరులతో కూడా మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే శుభవార్తను తెలియజేస్తూ ఉంటుంది. ఇలా యేసుక్రీస్తు యొక్క జనన వార్త ప్రపంచం మొత్తం కూడా తెలుస్తుంది. అలానే హేరోదు మహారాజుకు కూడా తెలుస్తుంది. హేరోదు మహారాజు యూదులకు రాజు నేను మాత్రమే ఉండాలి, వేరొకరు ఉండడానికి వీలు లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఆ బాలుడిని ఏ విధంగానైనా చంపాలి అని హేరోదు మహారాజు నిర్ణయించుకుంటాడు. జ్ఞానులు యేసును దర్శించుటకు వెళ్ళే సమయంలో జ్ఞానులకు కపట మాటలు చెప్పి, మీరు వెళ్ళి పూజించి మాకు కూడా ఎక్కడున్నాడో చెప్పండి, మేము కూడా వెళ్ళి పూజిస్తాము అనే విషయాన్ని జ్ఞానులతో చెప్తారు. అక్కడితో మన స్కిట్ అనేది అవుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేది స్కిట్ తర్వాత చూద్దాం. ఇప్పుడు జరిగిందంట స్కిట్ ప్రదర్శనలో చూద్దాం. థ్యాంక్ యూ. ఎలా అయితే వస్తే బాగా